మార్నింగ్ నుంచి సతాయించి మరి తీసుకొచ్చాడు మమ్మల్ని. ఇలా అందరికీ లక్కీ సైకిల్ కొన్న విషయం తెలిసిందే కదా! మన ఇంట్లోకి ఏదైనా ఒక కొత్త వస్తువు రాగానే దానికి పూజ చేయించి తర్వాత దాన్ని వాడడం మన ఆనవాయితీ కదా! అలానే మా లక్కీ కూడా మంచిగా సైకిల్ తొక్కోవాలని చెప్పేసి మేము పూజ చేయిద్దామని గంగమ్మ దగ్గరికైతే వెళ్ళాము. వాడు సైకిల్‌కి పూజ అని తెలియగానే ఎక్కడలేని ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎప్పుడు చూపించినంత ఇంట్రెస్ట్ చూపించి మమ్మల్ని సతాయిచ్చాడు ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేసి. ఆ ఆత్రంలో వాడికి ఆకలి కూడా కాలేదు. బ్రేక్‌ఫాస్ట్ ఏమైనా చేయలేదో తినకుండానే వెళ్ళాడు. ఇంకా ఈ సైకిల్‌కి పూజ కార్యక్రమం అంతా వాళ్ళ అత్త, అల్లుడే చూసుకున్నారనమాట. దిష్టి తీసి టెంకాయ కూడా కొట్టేసింది. ఇంక నిమ్మకాయ పెట్టింది తొక్కించడానికి. ఆ సైకిల్ కింద ఆ నిమ్మకాయ అసలే నలగలేదు. ఎంత తొక్కించినా నలగలేదు. ఇంక ఇలా కాదులే అని చెప్పేసి ఇంక వాళ్ళ అత్త ఎక్కింది సైకిల్ నిమ్మకాయ తొక్కించడానికి. ఫైనల్లీ నిమ్మకాయని తొక్కిచ్చేసి ఇంకా లక్కీ దాని చుట్టూ ఒక 5 రౌండ్స్ అయితే వేసాడనమాట. అమ్మవారి చుట్టూ. వాడి ఎక్సైట్‌మెంట్ అంతా ఇంత లేదు సైకిల్ తొక్కుందాం అనేసి. ఇంక ఈ రోజంతా దాని మీదనే పడున్నాడు వాడు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక 5 రౌండ్స్ ఏసిన తర్వాత ఇప్పుడు వాడికి ఆకలేసింది. ఇంక సేట్‌పూర్ దగ్గరికెళ్ళేసి ఇంక పూరి తిన్నాడు.